అభయ భవిత. జీవితం మనదే, జీవమును మనదే. సురక్షితంగా ఉండాలంటే 10 సూత్రాలను పాటిద్దాం, సుశిక్షితులమై జీవిద్దాం. If you wanted to be attentive in life, if you wanted to be safe in life, first point ఏంటి? అలర్ట్ గా ఉండాలి. బీ విజిలెంట్. ఏంటది? బీ విజిలెంట్ అంటే బయటికి వెళ్ళినప్పుడు అనవసరంగా చేతిలో ఫోను మోగోగోగనట్ల తీసి చేస్తున్నామా లేదా ఇంట్లో? చెప్పండి. అయ్యో, మీ అమ్మా నాన్నతో మీరు బయటికి వెళ్తే మీ అమ్మా నాన్న చేతిలో ఫోన్ తక్కువ ఉంటుంది, మీ చేతిలో ఎక్కువ ఉంటుంది. ఎస్ ఆర్ నో? అరే ఈ కథలు నాకు చెప్పకండి రే. నెంబర్ 1, ప్లీజ్ డోంట్ కీప్ మొబైల్ ఫోన్స్ ఎంగేజ్డ్ ఇన్ యువర్ హ్యాండ్స్. నెంబర్ 1. నెంబర్ 2, మనకి ఎన్ని కళ్ళు ఉండాలి? తప్పు. ఆడపిల్లలకి మగపిల్లలకి చిన్న పిల్లలకి ఒళ్ళంతా కళ్ళు ఉండాలి. ఎస్ ఆర్ నో? వెనకల ఎవడైనా వెంట పడుతుంటే ఏం చేస్తారు? ఎట్లా చూస్తారు? చాలా జాగ్రత్తగా అటెంటివ్ గా ఉండాలి. ఎవరు వస్తున్నారు చూస్తున్నాడే డామని పట్టుకున్నాడు అనుకో, ఇదా నీ పట్టుకున్నాడు, లే ఎవరు పట్టుకున్నారు, అప్పుడు నువ్వేం చేస్తావు? ఉండు, ఏం చేస్తావు? తొయ్యమ్మా. ఓకే, వినండి. ఈ అమ్మాయి ఇంత దృఢంగా ఉంది, ఇంత పెద్ద అమ్మాయి. నేను చెప్తున్నాను, కేస్ స్టడీ ప్రాక్టికల్గా చేస్తున్నాను. చేయి పట్టుకుని ఏం చేస్తావు చెప్పమ్మా అంటే తోస్తానంట. ఎట్లా తోస్తుందంటే మసాజ్ చేస్తున్నావు. నాకేమన్నా ఉండరా రే, ఇక చాలు కూర్చో అంటే ఆ అమ్మాయికి రెండో చెయ్యి ఉంది, కాలు లేదా? కాలుతో ఇలా కొట్టలేదా? పళ్ళు లేవా?